లేడు. పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడైతే ఇంట్రెస్ట్ లేదబ్బా. బట్ పెళ్లి చేసుకుంటా. హ్యాపీగా ఉన్నాను కదా మంచిగా. ఓకే, గర్ల్ ఫ్రెండ్ ఉందా, బాయ్ టేకింగ్ ఫ్రెండ్? కేర్ ఆఫ్ ఫ్యామిలీ. అంటే ఆర్ యు వాంట్ హలో హోల్డ్ ఆన్, ఐమ్ స్ట్రైట్. బట్ ఇంటర్వ్యూలో ఇవన్నీ ఓకే స్ట్రైట్. ఓకే స్ట్రైట్ అంటే చిచి ఆపు, అది కాదు టాపిక్. లైక్ పెళ్లి ఇప్పుడు అప్పుడే కాదు, అయ్యో, ఇంకా చాలా లైఫ్ ఉంది. ఏంటి వచ్చేది, చాలా లైఫ్ ఉంది. ఐమ్ జస్ట్ 25. ఇంకా నేను కెరియర్ లో సెటిల్ అవ్వాలి, నా తమ్ముడు సెటిల్ అవ్వాలి. ఓకే, సో దర్ ఇస్ లాట్. తమ్ముడిని సెటిల్ చేసి నువ్వు కెరీర్ లో సెటిల్ అవ్వాలి. ఒకవేళ ఫిల్మ్ కెరీర్ లో సెటిల్ అవ్వకపోతే వాట్స్ నెక్స్ట్? I have my own plans. Okay. I want to start nice boutique and food restaurant and play school. I love kids. ఇన్ స్టార్ట్ చేస్తావు ఒకేసారి? అన్నీ ఒకేసారి చేయలేను, బట్ ఏది వర్కౌట్ అయితే అది, అంటే బ్యాకప్ ప్లాన్స్ అయితే ఉండాలి కదా. ఓకే, నువ్వు ఇలా అయితే అన్ని నిజాలు చెప్పట్లేదు కానీ ట్రూత్ ఆర్ డేర్ ఆడదామా? నేను నిజాలే చెప్తున్నాను అబ్బా. అలా కాదు, నాకు తెలిసిన నిజాలు వేరు, నువ్వు చెప్పే నిజాలు వేరు. అందుకని ట్రూత్ ఆర్ డేర్ అయితే, బట్ కంపల్సరీ అక్కడ ఆప్షన్ లేదు కదా, ఏదో ఒకటి ట్రూత్ డేర్ సెలెక్ట్ చేయాలి. నీకు తెలిసిన నిజాలు అంటే జనాలు నేను అబద్ధాలు చెప్పాను అనుకుంటారు. చెప్పిన నిజాలే. ఓకే, ట్రూత్ ఆర్ డేర్ లో అనుకో, టేక్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నువ్వు ఒక గేమ్ అనమాట, యూజువల్లీ ఆ గేమ్ ఏంటో ఇప్పుడు నీకు చూపిస్తాను అనమాట. ఓకే, ఆ గేమ్ లో టేక్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పర్టికులర్ ఒక థింగ్, దాంట్లో ఇఫ్ యూ లాస్ట్ ఇట్, ఓకే, యూ నీడ్ టు పిక్ ఏదో ట్రూత్ ఆర్ డేర్. ఓకే ఓకే, నువ్వు ట్రూత్ అని అంటే అప్పుడు ట్రూత్ కంపల్సరీ చెప్పాలి. బట్ అది ట్రూత్ కాదు, ఆడియన్స్ అడుగుతాము. ఒకవేళ డేర్ పిక్ చేసావు అనుకో, అసలు మామూలుగా ఉండదు. హోటల్ చూసావు కదా ఒకసారి, పైకి ఎలా ఉందో. ప్లీజ్ ఎక్కమని మాత్రం చెప్పదు. అంటే పనిష్మెంట్స్ అంటే డేర్ ఏ రేంజ్ లో ఉండదు నేను చెప్పలేను. ఓకేనా? అండ్ సింపుల్ డేర్స్. ఇక్కడ చాలా మంది అమెరికన్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో ఏమైనా ఇస్తే వెళ్ళి చేసేసి వస్తాం. అలా కాదుగా, నువ్వు పిక్ చేసి నువ్వు అనుకునే కాదుగా, మేము అనుకునే ఉంటాయి కదా కొన్ని డేర్స్, ఆ డేర్స్ అనమాట. ఓకే, ఫ్రెండ్స్ తో ఇంటర్వ్యూస్ చేయొద్దు, చేస్తే ఇట్లానే ఉంటుంది. ఇండియాలో ఇంటర్వ్యూస్ నేను ఇవ్వను అని కూర్చుని ఇక్కడికి వచ్చి నీకు బుక్ అయ్యాను చూసావా? అంటే ఇప్పుడు క్యాజువల్ గా మాట్లాడుతున్నాం, అన్ని క్యాజువల్ గా అంటే ఫార్మల్ అండ్ క్యాజువల్ వస్తుంది. అట్లా కాదు కదా, యాక్చువల్లీ రియల్ ఐశ్వర్య కనపడాలి కదా. అరే ఇప్పుడు వరకు రియల్ గానే కదరా చెప్పింది. రియల్ గా ఓకే, రేపు నీ కమెంట్ సెక్షన్ చూద్దాం ఈ వీడియో పోస్ట్ చేశాక, అప్పుడు అది రియల్ కాదు వాళ్ళే చెప్తారు. మాట్లాడితే ఎక్కువ తెగుద్దు కానీ ప్రజలు గేమ్ అన్నాడు. ఓకే, విల్ ప్లే. ఓకే, దిస్ ఇస్ కార్న్ హోల్ అనమాట. ఇక్కడ నుంచి చెప్పాను కదా, నీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇక్కడ నుంచి వేస్తే ఆ హోల్ లో పడాలి. ఆ హోల్ లో పడింది అనుకో, సో నేనేమో క్వశ్చన్ అడగను, యువర్ సేఫ్. పడలేదు అనుకో, ట్రూత్ ఆర్ డేర్ రెండిట్లో పిక్ చేసుకోవాలి. కమాన్, ఓకే, రెడీ, స్టార్ట్ ఫాస్ట్. కమాన్, రెడీ. ఏ దేశం వేస్తున్నావు? ఇండియాకి వేస్తున్నావా? లేదు, అక్కడ హోల్ కోసం బట్ రాంగ్ ప్లేస్ లో పెట్టాడు. అది ట్రూతా డేరా? ట్రూత్. ట్రూత్. ఓకే, నీకు అలాంటి అబ్బాయి కదా తీసుకోవాలంటే? ఓకే, లేనిపోని డౌట్స్ పెడుతున్నా. అలాంటి అబ్బాయి కావాలి నాకా? ఆనెస్ట్, లాయల్, ఓకే, నన్ను కేరింగ్ గా చూసుకోవాలి, మా అమ్మ తమ్ముడిని యాక్సెప్ట్ చేయాలి. ఓకే, చాలా, ఇంకేం అవసరం. మీ అమ్మ తమ్ముడిని యాక్సెప్ట్ చేయడం వరకు బాగానే ఉంది. మిగతా అంటే పెళ్లి కదా. ఓకే, పోనీ ఆనెస్ట్, లాయల్. సీ బిఫోర్ స్టోరీస్ ఐ డోంట్ కేర్. ఓకే, నేను వచ్చాక ఎలా ఉన్నాడు అనేది ఇంపార్టెంట్. ఓకే, యా, సాటిస్ఫైయింగ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. లిటిల్. యా, పడతా, నాకు అర్థమైంది. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. డేర్ చెప్తే నువ్వు నిజంగానే పై ఎక్కించలా ఉన్నావు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ క్వశ్చన్తో నీకు క్వశ్చన్ అడుగుతాను ఫస్ట్. ఇందాక నువ్వు చెప్పావు, ఎవరో సంథింగ్ ఎక్స్పెక్టేషన్స్ అడిగారు, ఒక డైరెక్టర్, ప్రముఖ డైరెక్టర్. ఆ డైరెక్టర్ నేమ్ చెప్తావా, డేర్ తీసుకుంటావా? I'll go for dare. మరి ఇందా ట్రూత్ అన్నావు. See, ఎవో పర్సనల్ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళు ఏదో అడుగుతారు, ఏదో మాట్లాడతారు. బట్ అది మనకి ఇష్టం ఉంటే ఫైన్, ఇష్టం లేకపోతే ఇష్టం లేదు అని చెప్పేస్తే అంతేగాని యూ డోంట్ వాంట్ రివీల్ దట్. సో విచ్ ఇస్ గుడ్ టు లే, ఎందుకంటే యా దట్స్ వెరీ నైస్ ఆఫ్ యూ. బట్ ఇప్పుడు డేర్ కావాలంటున్నావు కదా. సో ఏం చేద్దాం డేర్ అంటే, యా, హీల్ వేసుకున్నావు. యా, హీల్తో రన్ చేయడం వచ్చా? రన్ చేస్తావా? హీల్ అందరి ముందా? వాళ్ళందరూ ఉంది. జస్ట్ ఇక్కడ నుంచి అటు బ్యాక్ రన్ చేసి వెనక రన్. ఎక్కడికి రన్ చేయాలి? జస్ట్ ఆ పోల్ టచ్ చేసి రావాలి, లేకపోతే ముందే ఎవరు వెళ్ళేసి వస్తారో చూద్దామా? యా, దిస్ ఇస్ నైస్. ఓకే, రెడీ. ముందే ఎవరు టచ్ చేస్తారు. టచ్ చేసావు అనుకో, నెక్స్ట్ ఇంక క్వశ్చన్స్ ఉండవు ముందు. ఓకే, ఒకవేళ నేను ముందు టచ్ చేసాను అనుకో, కంటిన్యూ ఉంటుంది గేమ్. రెడీ, 1 2 3.
కమాన్ ఐ టచ్ ది పోల్. పోల్ టచ్ చేయమన్నా క్వశ్చన్ ఎవరు ముందు టచ్ చేస్తే అన్నాను. లేదు లేదు, ఇట్స్ వెరీ క్లియర్, ఎవరు ముందు టచ్ చేస్తే అని చెప్పాను. ఓకే ఓకే ఆస్క్. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ ఛాన్స్. నెక్స్ట్ ఇంకా 3 ఉన్నాయి. అమ్మ ఇంకా 3 ఉన్నాయా? ఈజీ ఛాన్స్. అట్లీస్ట్ ఆ హోల్ దాకా కూడా టచ్ అవ్వట్లేదు, కానీ ఆ బోర్డ్ టచ్ అయ్యి క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ 2 థర్డ్ రౌండ్ ఓకే టచ్ అవ్వాలి. రెడీ? కొంచెం వార్మ్ అప్. నీకు అసలు ఆ హోల్ కూడా కాదు, కార్న్ హోల్, హాల్ అరే దానికి మించి వెళ్తుంది, నా రేంజ్ అదని చెప్తుంది అది. నీ రేంజ్ అదే, కానీ నువ్వు అక్కడితో అయిపోకు, ముందుకెళ్ళు అని. ఓకే పిక్ చేయాలి. ట్రూత్ ఆర్ డేర్? ట్రూత్. 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 ఓకే సో నీకు చిన్నప్పుడు స్కూల్లో ప్రపోజల్స్ వచ్చాయి నేను విన్నాను. మంచి ప్రపోజల్ నీకు నచ్చింది? మంచి ప్రపోజల్ అవన్నీ నిప్పి. బేసిక్ గా మా స్కూల్ ఎలా ఉంటది అంటే గర్ల్స్ వేరు బాయ్స్ వేరు. అండ్ మై మామ్ ఈజ్ ఏ టీచర్ అన్నమాట. సో ఒక అబ్బాయి ఉండే, ఆ అబ్బాయి పేరు కూడా నాకు తెలీదు. ఆ అబ్బాయి అంటే ఇంకో అబ్బాయికి ఒక లవ్ లెటర్ ఇచ్చి ఇది ఐషుకి ఇవ్వు, నీకు 50 రూపీస్ ఇస్తా అని చెప్పి వాడికి ఇచ్చాడంట. వాడు మా మేడం దగ్గర దొరికిపోయాడు అనమాట. సో నన్ను బాయ్స్ క్లాస్ లోకి పిలిచారు ఫస్ట్ టైం. వెళ్ళాను, మా మేడం చెప్పారు ఇలా ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడంట. అంటే ఏం చేస్తావు వీడిని అంటే, చిన్నప్పుడు మనం మూవీస్లో చూసాం, చెప్పుతో కొడతాను మేము అంటే కొట్టు అన్నారు అనమాట. నేను నిజంగానే కొట్టేశాను. తెలీదు నాకు అసలు తెలీదు, పేర్లు తెలియవు, ఏమీ తెలీదు. 10th వరకు గర్ల్స్ బాయ్స్ సపరేట్ అన్నమాట. సో అట్లా పాపం వాడవాడు లవ్ లెటర్ రాసిన చెప్పుతో కొట్టించుకున్నాడా? సీరియస్లీ? అయినా కొట్టించి అది కూడా బాయ్స్ అంతా. అది కాదు, మా ఇంగ్లీష్ టీచర్. ఆ కొట్టించి టీచర్ కి మెచ్యూరిటీ లేదేమో. ఆమె నార్మల్ గా నీకు నచ్చింది చెయ్యి అని వదిలేసింది. లవ్ లెటర్ రాస్తే కూడా తప్ప? అయ్యో నాకు తెలియదు కదా. అయ్యో అప్పట్లో జైల్లో పెట్టేది లేదు, జైల్లో పెట్టించేది మేము. నాకు నిజంగా తెలియదు. ఇప్పుడు ఐ మెచ్యూర్డ్ ఇనఫ్. అప్పుడు చిన్న పిల్లలం. అయితే ఇప్పుడు పాపం వాడవాడు ఇప్పుడు రాయొచ్చు అన్నమాట లెటర్స్. అయితే హీ కెన్ మేబీ ఇంప్రెస్ అయితే